హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా అచ్చం బయట కొన్నట్లే చికెన్ పకోడీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా బాగా క్లీన్ చేసిన చికెన్ను ఒక బౌల్లోకి తీసుకుపెట్టుకోవాలి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2.5 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల మనకి చికెన్ పకోడీ ఆయిల్ పీల్చుకోకుండా డ్రైగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1.5 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం పిండుకోవాలి. ఒక పావు చెక్క వరకు పిండుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకుంటున్నాను. ఈ గరం మసాలా పౌడర్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర, కట్ చేసిన కరివేపాకు వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ పీస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ని మసాజ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా చేయడం వలన చికెన్ పీస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక అరగంట నుంచి గంట వరకు మ్యారినేట్ చేసుకున్నాను. మనం ఈ చికెన్ పీసెస్ని ఎంతసేపు మ్యారినేట్ చేసుకుంటే చికెన్ పకోడీని అంత టేస్టీగా ఉంటుంది. ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ను మెల్లిగా ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఇలా చికెన్ పీసెస్ అన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వీటిని కదపకుండా ఉంచేయాలి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు గరిటెతో ఒకసారి తిప్పుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయిపోయాయి. ఇలా అయిన తర్వాత వీటిని ఇప్పుడు మనం ఒక టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా అచ్చం బయట కొన్నట్లే చికెన్ పకోడీ ఇంట్లోనే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, స్పైసీగా క్రిస్పీగా అందరూ ఇష్టపడేలా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలా పైన కొద్దిగా వేయించిన కరివేపాకు వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కావాలంటే మా హోమ్ మేకింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.